సింగరేణి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి సీనియర్ నాయకుడు మాజీ వార్డు మెంబర్ గంగరబోయిన సత్యనారాయణ అధ్యక్షత వహించారు. గ్రామంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తల అభిప్రాయాలను సేకరించిన తర్వాత సింగరేణి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ అభ్యర్థిగా షేక్ గౌసుద్దీన్ పేరును పార్టీ ఇన్ఛార్జ్ డొంకన రవి ప్రకటించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న నాయకులు గ్రామాభివృద్ధి కోసం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రచారం, మద్దతు బలపరిచేలా అందరం కలిసి పనిచేద్దామని నాయకులు తెలిపారు. సమావేశంలో సీనియర్ నాయకులు మరియు ప్రముఖ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారిలో మాజీ వార్డు మెంబర్లు బట్టు సుజాత, తొగ్గర రమేష్, మణికొండ నాగేశ్వరరావు, బోగిళ్ల వెంకటేశ్వర్లు, సోమందుల నాగరాజు, ఖాజా లీయుల్లా ఖాన్, పాలిక వీరస్వామి, పేర్ని వెంకటేశ్వర్లు, తురక సాంబరవి, తలారి అనిల్, చింతల సంపత్, జడల కళ్యాణ్, పోతు రాములు, దామెర్ల నాగరాజు, కాకటి సాయి, ఉడతల సంపత్, ఉద్యమకారుడు చందునాయక్, నందునూరి సురేష్, పిట్టల నాగరాజు, పిల్లి వెంకటేశ్వర్లు, బాణోత్ భిక్షపతి, కొనగల శ్రీకాంత్, చింతల కృష్ణ, గంగరబోయిన మురళి తదితరులు ఉన్నారు. అందరికీ తలలో నాలుగులాగా వాళ్ళ దైనందిన కార్యకలాపాల్లో వాళ్ళకి ఏ బాధ వచ్చినా నేనున్నానంటూ ఆర్థికంగా సహకారం అందిస్తూ మరి రాబోయే ఎన్నికల్లో ఇంకా అనేక సమస్యల మీద వాటి సమస్యల పరిష్కారం కోసం మరి కృషి చేయగలడనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ ఎంపిక చేసినాం. దయచేసి సింగరేణి గ్రామ ప్రజలందరూ కూడా మా గౌరవ మాజీ శాసనసభ్యులు మదన్ లాల్ గారి ఆశయాల మేరకు వారి యొక్క రాజకీయ వారసుడిగా ఈ సింగరేణి గ్రామ పంచాయతీలో మేము గౌసుద్దీన్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. దయచేసి మీరందరూ మంచి మనసుతోని మా సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి షేక్ గౌసుద్దీన్ గారిని ఆశీర్వదించి మరి ఘన విజయం సాధించాల్సిందిగా కోరుతాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ మదన్ లాల్, జోహార్ మదన్ లాల్. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం. జై తెలంగాణ.